ఖమ్మం జిల్లా విద్యార్థి అరుదైన ఘనత సాధించాడు. అంతరిక్షంలో వివిధ రకాల మొక్కల సాగు చేసేందుకు గాను నాసాకు ఎంపికయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు సంబంధించిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అందులో ఖమ్మంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి పులి శశాంక్ ఉన్నాడు. ఖమ్మం నగరంలోని జమిబండలోని నారాయణ పాఠశాలలో చదువుతున్నాడు పులి శశాంక్. ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు ఎంపికవ్వడంతో పాఠశాలకు ఖమ్మం ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. మానవ దుర్భేద్యమైన పోకడలతో పర్యావరణం అతలాకుతలం అవ్వడం, ఓజోన్ పొర క్షీణించి సమస్త జీవకోటి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పుడు అంతరిక్షంలో మొక్కల పెంపకం, ఆక్సిజన్ వాయువులను పెంపొందింపజేయడం, భవిష్యత్తు వ్యవసాయ విధానాలపై పరిశోధన చేసే అవకాశం శశాంక్కు దక్కింది. ఈ సందర్భంగా ఖమ్మం నారాయణ పాఠశాల యాజమాన్యం శశాంక్ ప్రత్యేకంగా అభినందించింది. శశాంక్ సాధించిన విజయాన్ని పాఠశాలకు, జిల్లాకు అంకితం చేస్తున్నామన్నారు. శశాంక్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు విద్యార్థి కుటుంబ సభ్యులు, పాఠశాల యాజమాన్యం. Today is a momentous day for all of us as Shashank has secured global rank in National Space Settlement Contest. Under the guidance of the faculty and under the guidance of parents, he has achieved this. Getting a global rank is not so easy thing. That means it shows that Narayana E-Techno school students were ready for 21st century challenges. I'm very happy to congratulate my children. That is Shashank. He was selected for the NASA finalist of Cosmos Cultivation Project. I was just guided him, but he prepared well for the project, and he had very much interest from the beginning onwards. So that's why he was just succeeded for doing the project. I just guided him, but he done well and to get success. 7వ తరగతి చదువుతున్నాను. నా ప్రాజెక్ట్ ఏంటిదంటే కాస్మోస్ కల్టివేషన్. దానిపైన అంటే భూమి మన వరల్డ్ మొత్తం అంతరిక్షిపోయినప్పుడు, పొల్యూషన్ అయినప్పుడు స్పేస్ లా మనం బతకచ్చా, ఫుడ్ పండించుకోవచ్చా అనే నా ప్రాజెక్ట్. నేను చిన్నప్పుడు సైన్స్ ఫేర్లల్లో చాలా బాగా పార్టిసిపేట్ చేసేటోని. మళ్ళా నాకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే, డాబా పైన పండుకున్నప్పుడు మన వరల్డ్ లెక్కనే పైన స్పేస్ కూడా ఉంటుందా అని నాకు ఆలోచన వచ్చింది. అందుకే నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, సెలెక్ట్ అయ్యాను. నాకు నాసా ప్రాజెక్ట్ సెలెక్ట్ అయినందుకు చాలా బాగా సంతోషంగా ఉంది. మా బాబు పేరు శశాంక్ అండి. తనకి ఈ ఎర్త్ అంతా స్పేస్ లేనప్పుడు పొల్యూషన్ వల్ల డ్యామేజ్ అవుతుంది కదా, తను వేరే గ్రహంలో ఎలా అగ్రికల్చర్ చేయాలి అనే ఆలోచన తను మాతో చెప్పాడు. మేము బాగుందని మేము ఎంకరేజ్ చేసాము. అలానే స్కూల్ మేనేజ్మెంట్ కూడా బాగా సపోర్ట్ చేశారు. తను ఇలా చేయటం, ఈ ప్రాజెక్టు పంపించడం వల్ల నాసాకి సెలెక్ట్ అయ్యాడు. ఇలా సెలెక్ట్ అవటం మాకు